నెల్లూరు లేడీ డాన్ నిడిగుంట అరుణ మెడకు ఉచ్చు మరింత బిగుస్తుంది. ఆమెపై వరుస కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో కేసు నమోదవడం కలకలం రేపుతోంది. నెల్లూరుకు చెందిన అరుణపై మరో కేసు నమోదైంది. అన్నదమ్ముల ఆస్తి వివాదంలో తలదూర్చి గన్తో తనను బెదిరించారని బాధితుడు శశికుమార్ ఫిర్యాదు మేరకు నవాబుపేట పోలీసులు అరుణపై కేసు నమోదు చేశారు. అరుణ అనుచరులు 6గురిని విచారించిన కొవ్వూరు పోలీసులు మరిన్ని వివరాలు సేకరించారు. అరుణ దందాలపై ఆమె అనుచరులు పల్లం వేణు, అంకిం రాజా, షేక్ అఫ్సర్, షేక్ మునీర్, మత్స్యకర్ల గణేష్, ఎలిషాలను కొవ్వూరు సీఐ సుధాకర్ రెడ్డి విచారించారు. అరుణతో కలిసి చేసిన నేరాలు, బెదిరింపులు, దందాల గురించి ఆరా తీశారు. అయితే ఇప్పటికే సాయి అపార్ట్మెంట్ లో ఓ ఫ్లాట్ ను ఆక్రమించిన కేసులో అరుణతో పాటు మరో 6గురిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు పంపించారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా రేపటితో ఈ తేదీ ముగియనుంది. దీంతో పోలీసులు మళ్లీ ఆమెను అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం కనిపిస్తుంది. నెల్లూరు జిల్లా కొవ్వూరు పరిధిలోని పడుగుపాడుకు చెందిన బిల్డర్ ను బెదిరించిన కేసులో ఈ నెల 19న అరెస్ట్ అయింది అరుణ. రౌడీ షీటర్ శ్రీకాంత్ గ్యాంగ్ తో ఉన్న సంబంధాలు, వారిని అడ్డం పెట్టుకుని చేసిన దందాల గురించి పోలీసులు ఇప్పటికే వివరాలు సేకరించారు. ప్రధానంగా గూడూరు, సూళ్లూరుపేట, నెల్లూరు రూరల్లో దందాలు, దౌర్జన్యాలు, సెటిల్మెంట్లకు పాల్పడినట్లు పోలీసుల దగ్గర పక్కా సమాచారం ఉండటంతో వాటి ఆధారంగా మరిన్ని వివరాలు రాబట్టేందుకు కొవ్వూరు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.